ఇద్దరు వ్యక్తుల మధ్యల వయసులో తేడా 10 సంవత్సరాలు. ఇది A1, ఇది A2. వీటి మధ్య తేడా 10 సంవత్సరాలు. అర్థమైంది. 15 సంవత్సరాల క్రిందట 15 సంవత్సరాల క్రిందట రైట్, ఏజ్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఎవరైతే వయసులో ఎక్కువ ఉన్నారో అది ట్వైస్ ద ఏజ్. అంటే వీడు వయసులో వీడు పెద్దగా ఉన్నాడు అని అనుకుంటే వీడి నిష్పత్తి 2:1. ఈ నిష్పత్తి ఎంత? 2:1. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ పర్సన్? ఇద్దరు ఉన్నారు రైట్. వీడు చిన్నవాడు, వయసులో చిన్నవాడు, వీడు పెద్దవాడు. వీటి మధ్య వయసులో తేడా ఎంత? 10 ఏళ్ళు. అంటే వీడికి 35 ఏళ్ళు అనుకుంటే వీడికి ఎంత అవుతుంది? 45 కాదు, 35 - 10 25. వీడికి 20 ఏళ్ళు అనుకుంటే వీడికి ఎంత అవుతుంది? 20 - 10 10 అవుతుంది. వీడు చిన్నవాడు, వీడి పెద్దవాడు. చిన్నవాడి వయస్సు పెద్దవాడి వయసు కంటే 10 సంవత్సరాలు తక్కువ. 10 సంవత్సరాలు తక్కువ. 15 సంవత్సరాలు ముందుకెళ్తే చిన్నవాడిది పెద్దవాడిది రైట్, వాళ్ళ వయసులు లెక్కగడితే పెద్దవాడి వయసు నిష్పత్తి ప్లస్ ఈస్టు చిన్నవాడి వయసు నిష్పత్తి ఎంత? 2:1. పెద్దవాడిది నవ్వు ఇక్కడ చూడండి సార్ రైట్. పెద్దవాడిది నేను 35 అనుకుంటున్నాను. 10 సంవత్సరాలు చిన్నవాడు అంటే ఇది 25. 15 - 15 ఇది 20. 25 - 15 ఇది 10. 20:10. 20:10 ఎంత? 2:1. ఇదే కదా సార్ ఆన్సర్. 25. ఇది ఆన్సర్ ఎంత? రైట్ 35. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ ఇది 38 అనుకుంటే సార్, ఇది 38 అనుకుంటే 28 సంవత్సరాలు చిన్నవాడు అంటే ఇది 28. 38లో 15 పోతే 23. ఇక్కడ 23 అనే ప్రధాన సంఖ్య వచ్చింది. 23కి సంబంధించి ఏమన్నా కనబడుతుందా? 28 - 15 13. ఇంకో ప్రధాన సంఖ్య కనబడుతుంది. ఇది కాదు. ఇది 42 అనుకోండి. ఇది 42 అనుకోండి. ఇది 32. 32 నుంచి 15 తీసేస్తే 17 కనబడుతుంది. ఇక్కడ 17 ప్రధాన సంఖ్య కనబడుతుంది. ఇక్కడ 17కి సంబంధించి ఏమన్నా కనబడుతుందా? 42 నుంచి 15 తీసేస్తే 27 కనబడట్లేదు. కాబట్టి ఈ 2 ఆన్సర్లు తప్పు. రైట్. దయచేసి సమీకరణాలు వేసుకొని క్వశ్చన్ని సాల్వ్ చేయకూడదు. క్వశ్చన్ని అర్థం చేసుకుంటూ ఆన్సర్లో వాడు చక్కగా వాల్యూలు ఇచ్చాడు, ఆ వాల్యూలను సబ్స్టిట్యూట్ చేసుకొని కండిషన్ని ఎగ్జిక్యూట్ చేసుకోండి.